ఇది మా డే 2 అజర్బైజాన్లో. ఈరోజు ఒక హిందీ టెంపుల్కి వెళ్తున్నాం. అంటే డే ట్రిప్ బుక్ చేసుకున్నాం, గోగుస్తాన్ అండ్ ఎనర్తాగ్. ఎర్లీ మార్నింగ్ 8 అవుతుంది, కానీ ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు. మేము బుక్ చేసుకున్న హోటల్ నుండి అరౌండ్ 800 మీటర్స్లో ఉంది పికప్ పాయింట్ ఆ ట్రిప్కి. స్ట్రీట్స్ ఆఫ్ బాకు చూస్తుంటే నార్మల్గా ఉంది, కానీ చలి మాత్రం 4 degrees ఉంది అండ్ ఫీల్స్ లైక్ -1 degree సెంటిగ్రేడ్ అంట. ఇక్కడ ఇలా చిన్న కార్లో కాఫీ పెట్టి సేల్ చేస్తున్నారు. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ అంత బ్రేక్ఫాస్ట్ చేయాలని లేదు, సో జస్ట్ కాఫీ తీసుకుంటున్నాం. బాగా క్యూట్గా ఉంది కార్. హలో. ఈ ట్రిప్లో ఫస్ట్ స్టాప్ బీబీ హయత్ మాస్క్ అంటారు. ఈ మాస్క్ పక్కనే, అంటే ఈ కాశ్మీర్ పక్కనే ఈ మాస్క్ ఉంటుంది. అజర్బైజాన్ మెయిన్గా ల్యాండ్ ఆఫ్ ఫైర్ అంటారు. అజర్బైజాన్ అంటే మీనింగ్ ల్యాండ్ ఆఫ్ ఫైర్ అని. అంటే ఫైర్ని దేవుడిలా పూజిస్తారనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ ల్యాండ్లో కూడా న్యాచురల్ గ్యాస్ కానీ ఆయిల్ కానీ చాలా అబండెంట్గా ఉంటుంది. వీళ్ళ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈ ఆయిల్. మనకు జనరల్గా ఆయిల్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటే మనం గల్ఫ్ కంట్రీస్ అనుకుంటాం, సౌదీ, దుబాయ్ అట్లాంటి కంట్రీస్లో ఆయిల్ ఉంటుంది అనుకుంటాం. కానీ వరల్డ్లో ఫస్ట్ ఆయిల్ డిస్కవర్ చేసింది ఈ అజర్బైజాన్లోనే. ఇక్కడే మోస్ట్ ఆఫ్ ద ఆయిల్ ఉండేది. కానీ కొన్ని ఇయర్స్ బ్యాక్ నోబెల్ బ్రదర్స్ అని వాళ్ళు ఇక్కడే వాళ్ళ ఓనర్షిప్ తీసుకొని మోస్ట్ ఆఫ్ ద ఆయిల్ వాళ్ళు యూస్ చేసి చాలా రిచ్ కూడా అయ్యారు. గెటియో గైడ్లో తీసుకొచ్చిన కార్స్ ఇక్కడ లోపల దాకా రావు. సో ఈ రోడ్ ఇలా ఉంది కదా, అందుకే మన వెహికల్స్ ఏమి ఇక్కడికి రావు. మధ్యలో ఇట్లాంటి వెహికల్స్ మళ్ళీ దీనికి 30 మనాట్స్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. ఈ వెహికల్స్ అరౌండ్ 40 minutes ట్రావెల్ ఉంది మనం డ్రాప్ చేసిన పాయింట్ నుండి ఈ కార్లో ఇక్కడ మా డాల్ఫినోస్కి రావడానికి. ఇక్కడ చూసి మౌంటైన్స్ అన్నీ కాకేషియస్ మౌంటైన్స్ అంటారు. జార్జియాలో కూడా ఇవే మౌంటైన్స్, ఇదే రేంజ్. అటు సైడ్ వచ్చేసి కాస్పియన్ సీ. అండ్ వాల్కనో అంటే మనం జనరల్గా లావా వస్తుందేమో, ఫైర్ వస్తుందేమో అనుకుంటాం, హీట్ ఉంటుంది అనుకుంటాం. కానీ ఇక్కడ మడ్ వాల్కనోస్కి ఇందాక చెప్పినట్టు అజర్బైజాన్ ల్యాండ్లో మీథేన్ గ్యాస్ ఎక్కువ ఉండడం వల్ల అది వాటర్ అండ్ మడ్తో కలిసి పైకి రావడం వల్ల ఇలా బబుల్స్ వస్తున్నాయి. ఇది వేడిగా ఏముండదు, చల్లగా ఉంటుంది. టచ్ చేయొచ్చు అని కూడా అన్నారు, కానీ ఫేస్కి మంచిది కాదు, ఎందుకంటే పెట్రోల్ అవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నారు. టచ్ చేస్తాం, చేయాలా? టచ్కే భయం వేస్తుంది. చాలా చల్లగా ఉంది. అమ్మో చాలా చల్లగా ఉంది. గ్యాస్ అది చాక్లెట్.
ఇప్పుడు మనం గోబుస్తాన్ అనే ప్లేస్లో ఉన్నాం. గోబు అని అంటే డెజర్ట్ అని అజర్బైజానీ లాంగ్వేజ్లో, అంటే ఇది డెజర్టెడ్ ల్యాండ్ అని మీనింగ్ గోబుస్తాన్ అంటే. ఇక్కడ పెట్రోగ్లిఫ్స్కి ఫేమస్ ఈ ప్లేస్. పెట్రోగ్లిఫ్స్ అంటే అంటే స్టోన్ రాక్స్ పైన కార్వింగ్స్ చేస్తూ ఉంటారనమాట. రాయితో తీసుకొని మళ్ళీ స్టోన్ పైన కార్వింగ్స్ చేస్తూ ఉంటారు. అవి వాళ్ళ కల్చర్ కానీ వాళ్ళు చేసే పనులు కానీ అట్లాంటివి రిలేటెడ్ వాళ్ళ చుట్టూ ఏమవుతున్నాయో దాన్ని ఇక్కడ గీశారనమాట. సో ఇవి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు నుండి ఉన్నాయి. The first thing that you can see now in front of us, we have a gaval stone. That in Azerbaijani gaval means a musical, and dasht means a stone there, guys. So the people who lived in here actually they created music that is pushing with these little stones that you can see, or you already tried that with this. With this they made their own music. And also at the same time, you know that if we have music, also we have a dance that people who lived at that time, they started to use with these little fingers and they started to dance like that. So we call that dance Azerbaijan national dance and called Yallı. In Georgia, in Turkey, you can see another name, but same dance. But the history of that dance is coming from here, dear guests. Видите, в Азербайджане в каждом регионе мы это также танцуем. Но есть какие-то свои особенности, но в основном это хоровод. Это танец. ఈ ఫస్ట్ ఈ పర్సన్స్ రిలేటెడ్ ఈ మనుషులు చేసేది ఇక్కడ అజర్బైజానీ ట్రెడిషనల్ డ్యాన్స్ ది పెట్రోగ్లిఫ్ ఫస్ట్ అదే కనుక్కున్నారు. దాని తర్వాత అక్కడ హోల్స్ లాగా కనిపిస్తున్నది ఇంకా ఇది మొత్తం వాటర్లో సబ్మర్జ్ అయ్యి ఉండే. సో వాళ్ళు అక్కడ ఎనిమల్స్ కానీ అక్కడ వాళ్ళు అందులో ఉండే ఎనిమల్స్ ఆ హోల్స్ చేసుకొని అందులో స్టే చేసేవన్నమాట. అవి కూడా కనిపిస్తాయి. ఇక్కడ ఎక్కువ మటుకు పెట్రోగ్లిఫ్స్ అన్నీ హంటర్స్ వాళ్ళ ఎనిమల్స్ అంటే వాళ్ళు ఎలా చంపే వాళ్ళ ఎనిమల్స్ అట్లాంటివే ఉన్నాయి. మ్యాక్సిమం బుల్ కానీ అట్లాంటి ఎనిమల్స్ని ఉన్నాయి. అండ్ కొన్ని పెట్రోగ్లిఫ్స్ చాలా లైట్గా కనిపిస్తున్నాయి, ఎందుకంటే అవి ఇంకో స్టోన్తో గీసినాయి. ఇంకొన్ని పెట్రోగ్లిఫ్స్ చాలా థిక్గా కనిపిస్తున్నాయి. అవి ఇంకో బోన్స్ యూజ్ చేసి ఎనిమల్స్ బోన్స్ యూజ్ చేసి గీసారనమాట. అందుకని ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. One of the biggest earthquakes that happened in here in the Caucasus, and here you can see the line that ఇది గోబుస్తాన్ పెట్రోగ్లిఫ్స్ యొక్క చరిత్ర. సో నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్దాం. నెక్స్ట్ అత్సేగా అనే ప్లేస్కి వచ్చాం. ఇది ఫైర్ టెంపుల్ అంటారు ఇక్కడ. సో ఫస్ట్ అయితే లంచ్ చేసేద్దామని ఇక్కడే రెస్టారెంట్ ఉంటే లంచ్ చేసేసాం. ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ అత్సేగా టెంపుల్ అనే ప్లేస్లో ఉన్నాం. ఇది ఫైర్ టెంపుల్. జనరల్గా ఇక్కడ ఇది జొరాస్ట్రియన్ అంటే అజర్బైజాన్లో మెయిన్గా జొరాస్ట్రియన్స్ ఉండేవాళ్ళు. తర్వాత కొన్ని సెంచరీస్ తర్వాత అరబ్ ఇన్వేషన్స్ తర్వాత ముస్లిం పాపులేషన్ పెరగడం స్టార్ట్ అయింది. సో జొరాస్ట్రియన్స్ వాళ్ళ ఫైర్ని దేవుడిగా బిలీవ్ చేస్తారనమాట. వాళ్ళ కల్చర్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి కొంతమంది ఇండియాకి మూవ్ అయ్యారు. వాళ్ళని మనం ఇండియాలో పార్సీస్ అని కూడా అంటాము. ఇక్కడ మెయిన్గా ఈ టెంపుల్ కట్టించింది హిందూ వాళ్ళు. అంటే ఇక్కడ వినాయకుడు టెంపుల్ ఉంది, నటరాజ స్వామి టెంపుల్ ఉంది, కానీ ఇవి కట్టించింది హిందూ పీపుల్. హిందూస్ ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ట్రేడింగ్ రూట్, సిల్క్ రూట్ అంటారు కదా, ట్రేడింగ్ రిలేటెడ్
చైనా, ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇలా అజర్బైజాన్ నుండి మళ్ళీ ఎయిదర్ యూరోప్ ఆర్ రష్యాకి వెళ్ళేది. సో ఈ రూట్లో ఇక్కడ హాల్ట్ లాగా చేసుకొని ఇక్కడ కొద్ది రెస్టింగ్ పాయింట్ లాగా పెట్టుకునేవాళ్ళు. ఇక్కడ చూపించేవన్నీ ఇప్పుడు ప్రజెంట్ ఆర్టిఫిషియల్గా గ్యాస్ పంపించి చేస్తున్నారు. కాకపోతే ఈ ప్లేస్లో మీథేన్ గ్యాస్, ఈ ల్యాండ్లో మీథేన్ గ్యాస్ ఉండడం వల్ల ఒరిజినల్గా ఫైర్ వచ్చేది. ఇక్కడ వినాయకుడి టెంపుల్ ఉంది అండ్ అక్కడ ప్లేస్లో నటరాజ స్వామి టెంపుల్ ఉంది. అండ్ ఇంకొకటి వాళ్ళ ఒరిజినల్ రూమ్లో అజర్బైజానీ కల్చర్ గురించి కొంచెం చెప్పడానికి ఇంకో రూమ్ ఉంది. మిగతావన్నీ ఇక్కడ వీళ్ళ కల్చర్ ఇక్కడ అన్నీ చెప్పడానికి మ్యూజియంస్ లాగా డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి. మన ఇండియన్స్ ఉన్నారని చెప్పడానికి ఇక్కడ సాంస్క్రిట్ అండ్ పంజాబీ స్క్రిప్చర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఎనర్దాగ్ అనే ప్లేస్కి వచ్చాం. ఎనర్దాగ్ అంటే అజర్బైజానీ లాంగ్వేజ్లో ఎనర్దాగ్ అంటే మనకి బర్నింగ్ మౌంటైన్ అని మీనింగ్. కింద చూడొచ్చు బర్నింగ్ మౌంటైన్ అని. ఇది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుండి బర్న్ అవుతూనే ఉంది. దీనికి రీజన్ వచ్చేసి గ్రౌండ్లో ఉన్న ఇందాక మాట్లాడుకున్నట్టు మీథేన్ గ్యాస్ మెయిన్ రీజన్. అంటే బేసిక్గా ఏమవుతుందంటే మడ్ వోల్కనోస్లో ఆ మీథేన్ గ్యాస్ వచ్చేసి వాటర్తో మిక్స్ అవ్వడం వల్ల అట్లా బబుల్స్లా ఫామ్ అవుతుంది. అదే మీథేన్ గ్యాస్ ఇక్కడ బయటికి వచ్చేసరికి ఆక్సిడైజ్ అయ్యి ఇట్లా ఫైర్ లాగా వస్తుంది అనమాట. ఈవెన్ ఎర్త్క్వేక్ వచ్చినా కానీ, వాటర్ పోసినా కానీ, ఏం అయినా కానీ, రెయిన్ఫాల్ వచ్చినా కానీ మళ్ళీ అది కంటిన్యూస్గా బర్న్ అవుతూనే ఉంది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుండి. చలికి మాట్లాడలేకపోతున్నాను, బ్రెయిన్ పని చేస్తలేదు, నోరు పని చేస్తలేదు చలికి. ఇక్కడ కాయిన్స్ కూడా వేస్తాం. మన హిందూ టెంపుల్స్ జనరల్గా కోనేరులో కాయిన్స్ వేయడం అట్లా చూస్తుంటాం కదా, అలాగే ఈ ఫైర్లో కూడా కాయిన్స్ వేస్తున్నారు. సో కాయిన్స్ వేసి కోరుకుంటే అది నెరవేరుతుంది అని ఇక్కడ బిలీవ్ చేస్తున్నారు.